భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విజయాన్ని తట్టుకోలేక జగన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. చట్టాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రయత్నించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలవడానికి రావటం విడ్డూరంగా ఉందన్నారు. పరామర్శల పేరుతో ఉత్తరాంధ్రలో గందరగోళం సృష్టిస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఉత్తరాంధ్ర ప్రజలకి ఎర్రబస్సు రాజు ఎందుకు ఎయిర్బస్ అన్న వ్యక్తి ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎట్లా ఉన్నాయంటే ఈరోజు సమాజానికి హాని చేసే వ్యక్తుల్ని పరామర్శ చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ నాయకుడిగా పరామర్శ చేయడం ఒక అభ్యంతరం లేదు, కానీ ఒక వ్యక్తి పైన వాళ్ళ అబ్బాయి డౌట్ యాక్షన్ చేస్తే ఇంకో వ్యక్తి మీద ప్రేరణ చేసే విధంగా ఆయన చేశాడు. ఈరోజు అలాంటి వ్యక్తిని పరామర్శ చేయడానికి వస్తున్నాడు. ఈరోజు ధర్మా ప్రసాదరావు కానీ లేకపోతే తమ్మినేని సీతారామన్ కానీ ఉత్తరాంధ్ర నాయకులు కానీ ఈరోజు వ్యవస్థను నాశనం చేసి పూర్తిగా వ్యవస్థలకి నాశనం చేసి వారు పరిపాలన చేసే సందర్భాలు కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి నేను చెప్తున్నా, మాజీ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం భూ కబ్జాలు, కుటుంబంలో చాలా మందిని చనిపోయిన వ్యక్తుల్ని బతుకున్న వ్యక్తులు చనిపోయినట్లుగా రికార్డు సృష్టించి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న తమ్మినేని సీతారాం కూడా పరామర్శ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధితులు పరామర్శ చేయండి, వీళ్ళు పరామర్శ చేయడం కాదు. మీ నాయకులు అన్యాయంగా అక్రమంగా 5 సంవత్సరాలు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు మీ పరామర్శ చేస్తే ఒక అర్థం ఉంటుంది.